శ్రీరామ్ శ్రీమద్రేన్ మహా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై వరాహి వందే మాత్రం వీక్షకులకందరికీ సుమాంజలు. నిన్న విద్యా విధానం గురించి మాట్లాడుతూ నా అభిప్రాయాలు చెప్పేలోపు కరెంటు పోవడంతో కొంచెం అర్ధాంతరంగా ముగించాను. నా దృష్టిలో ఒక విద్య అన్నది ఒక మనిషిని వివేకవంతుణ్ణి చేయాలే కానీ మూర్ఖుని చేసే విద్య అది విద్య కాదని అర్థం. విద్యా విషయంలో ఒక స్టూడెంట్ కష్టపడి చదివితే అది విద్యాబుద్ధి, కానీ ఇష్టపడి చదివితే మంచి పౌరుడిగా తయారవుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రకృతిని ప్రేమించని, పర్యావరణాన్ని ప్రేమించని, దేశాన్ని ప్రేమించని విద్యాబోధన అది విద్యాబోధనే కాదు. ఇందాక ఒక టీవీ న్యూస్లో చూసిన కడప జిల్లాలో పులివెందుల్లో అనుకుంటా ఓ టీచర్ వ్యవసాయం సంబంధించిన పాఠం చెప్పడానికి విద్యార్థుల్ని పొలంలోకి తీసుకెళ్ళి మొక్కలు నాటి వరి నాట్లు వేసే విధానం చూపించారు. హెడ్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకంటే మన చదువుకుంటున్నప్పుడే మన ప్రకృతి పట్ల, పర్యావరణం పట్ల, మన ఆచార వ్యవహారాల పట్ల, మన కుటుంబం పట్ల, మన ఊరు పట్ల, మన రాష్ట్రం పట్ల, మన దేశం పట్ల అవగాహన, భక్తి, అనురక్తి అన్నీ కలిగినాడు ఆ మనిషి ఒక మంచి పౌరుడు అవుతాడు, బెస్ట్ సిటిజన్ అవుతాడు. ఎందుకంటే ఎంతోమంది ఉపాధ్యాయులను చూస్తున్నాం. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చే కొంచెం గవర్నమెంట్ స్కూల్స్కి వాటికి వెళ్ళి చూడడంలోని టీచర్స్ ఎంతోమంది ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్సలెంట్ జాబ్ నిర్వహిస్తున్నారు. పిల్లల్ని రకరకాలుగా విద్యా విధానంలో నేను కోరుకునేది ఏంటంటే ఫస్ట్ టీచర్స్ని, అధ్యాపకుల్ని గౌరవించడం. మన స్కూల్ కమిటీలో అవన్నీ వస్తాయి, రాజకీయ నాయకులు. ఇక్కడ మనం ఎప్పుడు కూడా గురువుని కూర్చోబెట్టి మనం నిలబడి ఆ గౌరవం ఇచ్చిన నాడు విద్యార్థికి తన టీచర్ పట్ల గౌరవం పెరుగుతుంది. కానీ మనం కుర్చీలో కూర్చుని కమిటీ ఏదైతే ఉందో రాజకీయ పరంగా నియమితమైంది ఆ టీచర్ని గదమాయిసం మాట్లాడితే అది విద్యార్థుల్లో నెగిటివ్ మైండ్ సెట్ వెళ్తుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు ఆలోచించి ఎక్కడ కూడా టీచర్ల గౌరవం, అధ్యాపకుల గౌరవం తగ్గకుండా చూడాలనే నా భావన. ఇంకొకటి, మొన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు మా పంచాయతీలో సీడ్ బాల్స్ వేయడానికి డ్రోన్ ద్వారా ఆ ప్రోగ్రాంకి పిలిస్తే అటెండ్ అయ్యాను. అక్కడ మాట్లాడడానికి అవకాశం రాలేదు. కానీ గతంలో నేను ప్రస్తావనించిన అంశాన్ని అక్కడున్న ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారిని, మేడం గారి పేరు అడగలేదు నేను, ఆవిడకి చెప్పాను, మేడం గారు ఏమేమి వేస్తున్నారు మొక్కలు అంటే చింత, ఇతరత్ర కొన్ని జాతుల పేర్లు చెప్పాను. అది కాదండి, మనకి నేను ఇదివరకు అడ్రస్ చేశాను, రీచ్ అవ్వలేదు గవర్నమెంట్కి. ఇక్కడ మనకి టౌన్లో కానీ విలేజెస్లో కానీ కోతులు ఎందుకు వస్తున్నాయి? అక్కడ ఆహారం దొరకే కదా. ఆ చుట్టుపక్కల పర్వత ప్రాంతాలన్నింటిలో వీలైనన్ని పళ్ళ జాతులు, కూరగాయల జాతులు అవి ఉంటే వాటికి ఆహారం దొరికితే అవి గ్రామాల మీద, పట్టణాల మీద పడి జనాలను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండదు కదా. కనీసం మీరు మీ మీటింగ్లో ప్రభుత్వం దృష్టికి, మీ డిపార్ట్మెంట్ దృష్టికి, తద్వారా ప్రభుత్వం దృష్టికి విషయం తెస్తే చాలా మంచి సమస్య పరిష్కారం అవుతుంది. ప్రకృతి అంటే మనం బతకడమే కాదు కదా, జంతుజాలం అన్నీ, సృష్టిలో ఉన్న జీవజాలాలన్నీ బతకడం కదా. ఆ రకంగా పర్వత ప్రాంతాల్లో ఉన్న చోట ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అటవీ ప్రాంతాల్లో పళ్ళు, కూరగాయలు, ఇతరత్ర మొక్కలు నాటి అడవి వన్యప్రాణులకు ఆహారం దొరికితే అవి ఊళ్ళలోకి వచ్చే పరిస్థితి ఉండదు కదా అని చెప్పాను. అలాగా అందులో కూడా స్టూడెంట్స్ని భాగస్వామ్యం చేసే చాలా నచ్చింది నాకు. విద్యార్థి దశ నుండి కాంక్రీట్ జంగిల్లా క్లాస్ రూమ్లో పట్టి నూరేయకుండా విద్యా బోధనలో విధానం కూడా మారాలి. స్టూడెంట్కి ఆ పర్టికులర్ చాప్టర్ మీద కానీ, లెసన్ మీద కానీ ఏదైతే అంటారో దాని మీద క్యూరియాసిటీ వచ్చే విధంగా టీచరు బోధన చేస్తే దాని ఫలితం, ఇంపాక్ట్ ఇది ఎక్కువ ఉంటుంది. అలాగే సంస్కారం లేని విద్య వినాశనాన్నే కోరుతుంది. కాబట్టి సంస్కారవంతంగా మన భాష, మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందేలాగా ఆ భావనలు చిన్నప్పటి నుంచి విద్యార్థుల మనసుల్లో నాటి విధంగా విద్యాబోధన ఉండాలి. ఎక్కడైతే అధ్యాపకులు కానీ గౌరవింపబడరో అక్కడ వ్యవస్థలు పనిచేయవు. కాబట్టి విద్యా విధానంలో టీచర్స్ కూడా కొత్త విధానాలు, సరికొత్త విధానాలు, విద్యార్థుల్లో క్యూరియాసిటీ పెరిగే విధంగా వాళ్ళు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఈ దేశంలో ఏ పౌరుడైనా తయారయ్యేది ఒక టీచర్ చేతిలో. టీచర్ అంటే టీచర్ అండ్ మాస్టర్ మొత్తం ఏదైనా ఉపాధ్యాయుల చేతిలోనే
తయారవుతారు. కాబట్టి సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు మరిన్ని ఉన్నతమైన ప్రమాణాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి విద్యా విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. స్కూలు ఎక్కడైతే గ్రీన్ కిచెన్ అని మొక్కల పెంపకం ఇటువంటివి చేసి దాన్ని మరింతగా ఇంకా చేయాలి. ఇంకొక ప్రధాన సమస్య వేళ ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గంజాయి విచ్చలవిడిగా అందుబాటులో వచ్చి ప్రభుత్వం ఎంత పట్టుకుంటున్నా ఏదో రూపేణ వస్తుంది. దాని మీద మరింత కఠినంగా వ్యవహరించాలి. ఇక్కడ టీచర్స్కి ఒకటే చెప్తున్నా నేను, మీకు పిల్లలు ఏం అల్లరి చేసినా, ఏ కోపం చేసినా, ఏ తప్పుడు పనులు చేసినా మీరు దయచేసి వాళ్ళ మీద చేయి చేసుకోకండి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని సమర్థిస్తారు, మిమ్మల్ని సమర్థించరు. మీరు కొడితే తిరిగి మీ మీద గొడవకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు చదువు చెప్పండి, వెళ్ళిపోండి. వాళ్ళు ఏం చేసినా పడండి, జీతాలు మీరు చదువు చెప్పినా చెప్పకపోయినా వస్తాయి. కాబట్టి పిల్లలు బాగుండాలి. ఏ టీచర్ అయినా కూడా పిల్లలు బాగుండాలని ఆలోచిస్తారు. మా చిన్నతనంలో టీచరు దెబ్బ కొడితే ఇంటికి వచ్చాక చెప్తే ఇంకో 2 దెబ్బలు కొట్టేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. పిల్లలు సగం సంకనాగిపోవడానికి పేరెంట్స్ ఎక్కడ, ముఖ్యంగా తల్లులు, వీళ్ళ గారాభం. కాబట్టి గతంలో 2 కేసులు జరిగాయి. గంజాయి తాగి హెడ్ మాస్టర్ను కొట్టిన సంఘటన. అక్కడ కనీసం నేను ఊహించిందంటే ఆ తల్లిదండ్రుల హెడ్ మాస్టర్ క్షమాపణ చెప్తారని ఆశించిన అటువంటి డేంజర్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇంట్లో గ్రామంలో గ్రామ పెద్దలు కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఇటువంటి వినాశకర పరిస్థితుల్లో ఉపాధ్యాయులకి మంచి గౌరవం ఉండే విధంగా, రక్షణ ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ దేశానికి కలెక్టర్లైనా, ఇంజనీర్లైనా, డాక్టర్లైనా, సైంటిస్టులనైనా ఎవరినైనా ఇవ్వగలిగిన సత్తా ఉపాధ్యాయులకు ఉంది. ఆ ఉపాధ్యాయులను గౌరవించుకుందాం, విద్యా విధానంలో మంచి ప్రమాణాలు నెరవేర్చుకుందాం, ఆంధ్రప్రదేశ్ని మరింత ఉన్నతగా నిర్మించుకుందాం. అందులో విద్యాబోధనల మార్పులు ఒక భాగస్వామ్యం కావాలి. అటవీ శాఖ అధికారులు అందరూ చొరవ తీసుకొని విద్యార్థుల్ని మొత్తం పర్యావరణానికి సంబంధించిన అన్ని అధికారులు కానీ, అటవీ శాఖ అధికారులు కానీ అందరూ విద్యార్థుల్ని భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలను నిర్వహించి విద్యా విధానంలో మరింత విప్లవాత్మక మార్పులు తేవాలని కోరుకుంటూ ఈ దేశానికి మంచి పౌరులు తయారు చేద్దాం, దేశాన్ని నిలబెడదాం. నేషన్ ఫస్ట్ అనే ఫీలింగ్ ప్రతి విద్యార్థి హృదయాల్లో నాటబడాలని కోరుకుంటూ వందే మాతరం. జై హింద్.